జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో 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 నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, నూతన జీవం, నూతన జీవం, యేసులో నూతన జీవం, యేసులో నూతన జీవం. Praise the Lord. Greetings to you all in the precious name of our Lord Jesus Christ. We welcome you all to this beautiful program, New Life in Jesus Christ. May the Lord lead us according to His will and speak us through His word. Now, Pastor Moses Abhishek will deliver the word of God. యేసులో నూతన జీవం అనే ఈ ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించుచున్నాము. మీరు కార్యక్రమం ద్వారా, వాక్యం ద్వారా ఎంతగానో ఆశీర్వాదం పొందుచున్నారని మేము ఆశించుచున్నాము. ఇప్పుడు పాస్టర్ మోజెస్ అభిషేక్ గారు దేవుని యొక్క వర్తమానాన్ని అందజేస్తారు. దేవుని యొక్క మాటలు మనం వింటూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఈ 40 దినాలు ఆధ్యాత్మిక కోరికల్లో పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధిని, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపను, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమను, ఆయన యొక్క అద్భుతమైన కార్యములను మనమందరము అనుభవించుదుముగా. హల్లెలూయా. ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ జాయినింగ్ టుడే ఇన్ దిస్ లైవ్ సెక్షన్. అదే రీతిగా నేటి కార్యక్రమాన్ని లైవ్ నందు వీక్షించిన వారికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ 40 దినాలు ఆధ్యాత్మిక కూడికల్లో మనమందరము కలిసి దేవుని యొక్క మాటలు నేర్చుకుంటూ దేవుని యందు స్థిరముగా మన జీవితాన్ని కొనసాగించాలని దేవుని యొక్క నామం పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరచి మత్తయి సువార్తను మనము చూద్దాం. గాస్పెల్ ఆఫ్ మాథ్యూ, గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 1 verse 1. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. హల్లెలూయా. ఈ వంశావళిలో ప్రత్యేకంగా మనం చూసినప్పుడు వి సీ 5 women, 5 స్త్రీలను మనం గమనిస్తాం. 5 స్త్రీలు, 5 స్త్రీలు ఉన్నప్పటికీ వారిలో ఒకరు మాత్రమే యూదా, ఇజ్రాయేలు వంశమునకు చెందినవారు. మిగతా 4 అన్యులు వారు. కనుక దేవుడు ఈ గ్రంథంలో ఆయన తెలియజేయాలనుకుంటున్న విషయం ఏంటంటే, నేను కేవలం ఇజ్రాయేళ్లకు దేవునిగా ఉండుటకు మాత్రమే రాలేదు, నేను అందరికీ దేవునిగా ఉండుటకు వచ్చి ఉన్నాను. ఎందుకంటే ఇజ్రాయేల్ పేర్లు మాత్రమే రచించి ఉంటే ఈ దినంలో చాలామంది అన్యులైన వారు యేసయ్య వారి కోసం వచ్చాడు, మా కోసము రాలేదని ప్రశ్నించే వారిగా ఉండవచ్చు. అందుచేత 4 స్త్రీలు వివిధ అన్య దేశములకు, అన్య వంశములకు చెందిన వారిని గ్రంథంలో మనం చూస్తుంటాం. వారిలో మొట్టమొదటి ఎవరు అంటే, మనం ఇక్కడ వచనాలు గమనిస్తూ ఉంటే ఇక్కడ 3వ వచనంలో ఒక ఆమె ఉన్నది. యూదా తామారు నందు పేరేసును కనేను, ఇంకా కొంతమంది పేర్లు ఉంటాయి. కనుక అక్కడ మొట్టమొదటిగా మనం చూస్తున్న పేరు ఎవరు? తామారు అనబడుచున్న స్త్రీ. తామారు యూదా అనబడుచున్న ఆయనకి ఏమవుతుంది అంటే కోడలు అవుతుంది, కోడలు అవుతుంది. బైబిల్ గ్రంథం ప్రకారము ఆమె తప్పిదము చేసిన దానిగా భావించవచ్చు, కానీ అదే ఆదికాండం 33వ అధ్యాయంలో ఎక్కడైతే తామారు గురించి రచించబడి ఉన్నదో అక్కడ యూదా భక్తుడు ఇలా అంటూ ఉంటాడు. ఆదికాండం 38వ అధ్యాయం 26వ వచనం, 38:26. యూదా వాతుని గుర్తు పెట్టి నేను నా కుమారుడైన షేలాను ఆమెకియ్యలేదు గనక ఆమె నాకంటే నీతిమంతురాలని చెప్పి
మరి ఎప్పుడునూ ఆమెనుతో ఉండలేదు అనబడుచున్న మాటను మనం చూస్తున్నాం. హల్లెలూయా. కనుక ఇక్కడ యూదా భక్తుడు ఆమె పాపిగా ప్రపంచము లేదా అనేకులు ఆమెను భావిస్తున్న, లేదా ఆమెకు గర్భము రాలేదు, ఆమె ఇంకను ఎవరికి జననం ఇవ్వలేదు కనుక గొడ్రాలిగా చూస్తూ ఆమెను హేళన చేస్తూ నిందరపాలు చేస్తూ ఉన్న యూదా ఆమెను గర్భము దాల్చినప్పుడు ఆమెనేమంటున్నాడు అంటే, ఈమె నాకంటే నీతిమంతురాలు, ఎందుకంటే నేను ఒక తప్పిదం చేసిన అందుచేతనే ఆమెకు గర్భము రాలేదు, నా కుమారుని ఆమెకు నేను ఇవ్వలేదు, కనుక ఆమె నాకంటే నీతిమంతురాలు అని ఆమెను భావించి ఆమెను తనతో చేర్చుకొని ఉన్నాడు. ఆమె యొక్క వంశములో వచ్చిన వ్యక్తి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభులవారు. కనుక ఆయన ఏ వేశ్యలకో లేదా ఇటువంటి లోకములో దరిద్రమైన స్థితిలో ఉన్న వారికో జన్మించిన దిక్కులేని వాడు యేసయ్య కాదు. ఆయన యొక్క జననములో పేరుని పెట్టబడిన అక్కడ ఉన్న వారందరూ కూడా చాలామంది ఎవరు అంటే నీతిమంతులైన వారు, నీతిమంతులైన స్త్రీలు. ఈ తామర అనబడుచున్న స్త్రీ ఆమె కానానీయులారు, ఇజ్రాయేలీయులారు కాదు, ఇజ్రాయేల్ దేశానికి చెందినది కాదు, ఆమె కానానీయురాలు. కానానీయురాలు అయినప్పటికీ యూదా ఆమెను చేర్చుకొనగా ఆమె యందు దేవుడు ఇష్టపడి ఆమె యొక్క నీతిని బట్టి, ఆమె కలిగి ఉన్న ఆ యొక్క దృఢమైన సంకల్పమును బట్టి, లేదా ఆమెలో ఉన్న విశ్వాసమును బట్టి, ఆమెలో ఉన్న పరిశుద్ధతను బట్టి ఆమె ఎవరితోనూ వేరే ఒకరితోనూ వెళ్ళిపోక తన యొక్క పరిశుద్ధతను కాపాడుకొని తన యొక్క కుటుంబంలో ఎవరో ఒకరు ఆమెకు జన్మాన్ని అనుగ్రహిస్తారు అని ఆమె ఎదురు చూస్తూ ఉన్నది గనక ఆమెను బైబిల్ గ్రంథం ఎలా గమనిస్తున్నది అంటే నీతిమంతురాలు అనే పేరును అక్కడ మనము గమనిస్తున్నాం. ఈ భాగంలో ఒక విషయమును మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. అవమానముతో ఉన్న ఆమెకు, నిందర పాలైన ఆమెకు యేసయ్య ఏం చేస్తున్నాడు అంటే ఆమె యొక్క వంశములో లేదా యేసయ్య యొక్క వంశములో చెందే ఒక స్త్రీగా ఆమె యొక్క పేరును దేవుడు ఉంచి ఉన్నాడు. హల్లెలూయా. అవమానముతో నిందలతో అందరూ నన్ను పక్కన పెట్టేసి ఉన్నారు, నా మావయ్య నా పైన దృష్టిని ఉంచడం లేదు, నా భర్త చనిపోయాడు, నన్ను ఎవరినైనా, ఆనాటి కాలంలో ఉన్న సంప్రదాయం అది, ఈనాటి కాలంలో లేదు, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తర్వాత దాన్ని కూడా తీసేశారు. ఆనాటి కాలంలో వివాహము చేసుకొనబడిన అన్నయ్య యొక్క భార్య యొక్క భర్త చనిపోతే ఆ అన్నయ్య యొక్క తమ్ముడు ఏం చేయాలి అంటే ఆమెను వివాహము చేసుకొనాలి. ఎందుకంటే ఆనాటి కాలంలో వారికి ఫలింపు అన్నది ఉండాలి అనే ఒక ఆలోచన ఉండేది, సంతానం అన్నది ఉండాలి అనే ఆలోచన. అలాగున సంతానము లేక ఈమె అవమాన పాలై, నిందల పాలై, అనేకుల చేత హేళన చేయబడినప్పటికీ యేసయ్య ఆమెను ఏం చేసి ఉన్నాడు అంటే, నీవు హేళన పొందవలసిన అవసరత లేదు, నేను నీకు నా వంశావళిలో పేరును పెడుతూ ఉన్నాను, ఎందుకంటే నీవు నీ యొక్క నీతిని ఏం చేసుకొని ఉన్నావు, కాపాడుకొని ఉన్నావని దేవుడు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఆమె తన యొక్క నీతిని ఏం చేసుకున్న స్త్రీ, కాపాడుకున్న స్త్రీ. కనుక యేసుక్రీస్తు ప్రభుల వారి యందు మన విశ్వాసం ఉంచి నీతిమంతులుగా మనం కొనసాగితే దేవుడు మన యొక్క అవమానమునకు, నిందకు ప్రతిగా మనకు ఘనతను అనుగ్రహించే దేవునిగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. కనుక అవమానమునకు ప్రతిగా ఘనతను అనుగ్రహించు దేవుడు నీ యందు క్రియలు జరిగించాలి అంటే నీవు నేను మన యొక్క నీతిని ఏం చేయాలి, మనము కాపాడుకునే వారిగా మనం ఉండాలి, కాపాడుకునే వారిగా ఉండాలి. ఆమె తప్పుడు అడుగు వేయలేదు, ఎవరితోనూ జీవించాలి లేదా ఏదో ఒక రూపాన్ని నేను గర్భము దాల్చాలనుకోలేదు. ఆమె తన యొక్క కన్యత్వమును ఆమె కాపాడుకుంటూ నీతిమంతురాలుగా ఆమె బ్రతికి ఉన్నది. అందుచేత దేవుడు ఆమె యొక్క నిందను, ఆమె యొక్క అవమానమును ఆయన ఏం చేసి ఉన్నాడంటే తీసివేసి ఉన్నాడు. మనము కూడా మన యొక్క జీవితంలో నీతిని, న్యాయాన్ని, పరిశుద్ధతను కాపాడుకుంటే మనం ఏ స్థితిలో ఉన్నా దేవుడు మనల్ని ఉన్నతమైన స్థానంలో ఆయన నిలబెట్టేవానిగా ఉంటాడు. హల్లెలూయా. తర్వాత ఇదే గ్రంథంలో మనం చూస్తున్న రెండవ స్త్రీ ఎవరు అంటే ఆమె పేరు రాహాబు అనబడుచున్న స్త్రీని మనం చూస్తూ ఉంటాం. 5వ వచనంలో ఇలాగున ఆమె పేరు రచించబడినది, రాహాబు అనబడుచున్న పేరు. కనుక రాహాబు గురించి మనం చూసిన రాహాబు అనబడుచున్న స్త్రీ ఆమె వ్యభిచారి. యోషువ గ్రంథంలో మనం ఆమెను చూస్తూ ఉంటాం. ఆమె ఇద్దరు వేగిరవారు ఎప్పుడైతే ఇజ్రాయేలు కానాను దేశమును స్వతంత్రించుకోవడానికి వెళ్తున్నప్పుడు, వారు వేగిరవారిగా కానాను దేశము ఎలా ఉన్నదని పరిశీలన చేయడానికి వెళ్ళినప్పుడు శత్రువులు రాగా వారికి ఆశ్రయం ఇచ్చి వారిని ఎవరు చంపకుండా భద్రపరిచిన స్త్రీ రాహాబు అనబడుచున్న స్త్రీ. వారిని భద్రపరచడమే కాక
తన జీవితంలో ఉన్న వేశ్యత్వాన్ని, పాప స్వభావాన్ని ఆమె ఏం చేసిందంటే ఆ ఇద్దరు కావలి వారు చెప్పిన మాటలు విని విడిచిపెట్టింది. పరిశుద్ధులైన ప్రజలను చూడగా నేను పరిశుద్ధమైన దానిగా ఉండాలి, వారి వలె నా జీవితము మార్చబడాలి, నా జీవితంలో ఉన్న ప్రతి విధమైన పాపము నీచమును నేను తొలగించుకొనాలి, నేను దేవుని నా యొక్క కుటుంబంలోనికి చేర్చుకొనాలి అనే ఒక గొప్ప సంకల్పముతో ఆ వచ్చిన ఇజ్రాయేలీలైన ఇద్దరి వ్యక్తులకు ఆశ్రయం ఇవ్వడం, వారిని రక్షించడం, కాపాడడం మాత్రమే కాక ఆమె యొక్క జీవితాన్ని ఆమె మార్చుకున్నది. తన కుటుంబం అంతటినీ దేవుని యొద్దకు నడిపించున్నది. దాని యందు దేవుడు ఇష్టపడి ఆమెను ఏం చేసి ఉన్నాడు అంటే ఆయన వంశావళిలో ఒక స్త్రీగా ఆమెను దేవుడు ఉంచి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రత్యేకంగా గమనించండి, అబ్రహాముతో ఉండి ఎవరు ఇస్సాకుకు జన్మనిచ్చి ఉన్నారు? సారా. కానీ సారా పేరు ఉన్నది యేసే వంశావళిలో లేదు. అలాగున్న చాలామంది పేర్లు ఉండాలి, స్త్రీల పేర్లు మనం గమనిస్తే. కానీ నలుగురు అన్య స్త్రీలు, ఒక ఇజ్రాయేల్ స్త్రీ పేరు మాత్రమే మనం అక్కడ చూస్తున్నాం. ఎందుకంటే దేవుడు వారి యొక్క జీవితం పాపమైన వారు మార్చుకున్నారు కనుక వారిని నేను నా వంశావళిలో ఉంచి ఉన్నాను, చేర్చుకొని ఉన్నాను. వారు వారి యొక్క జీవితము ద్వారా ప్రపంచానికి ఒక పాఠాన్ని నేర్పించాలి అనబడుచు దేవుని యొక్క ఆత్మ ప్రేరేపణతో మత్తయ్య గారు వారి యొక్క ప్రేరణను ప్రత్యేకంగా ఈ గ్రంథంలో ఆయన పేరు పెట్టి వారి యొక్క పేర్లను నమోదు చేసి తెలియజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కనుక రాహాబు అనబడుచున్న స్త్రీ ఎలాగైతే ఆమె పాపములో ఉన్న, నీచములో ఉన్న ఆమె జీవితాన్ని మార్చుకొని ఆ యొక్క సేవకులైన వారు లేదా ఇజ్రాయేలీలైన వారు తెలియజేసిన మాటకు లోబడి వారిని కాపాడి తన యొక్క బ్రతుకును మార్చుకొని తన కుటుంబాన్ని మార్చుకొని యేసయ్య యొక్క వంశావళిలో ఉండిపోయే స్త్రీగా మిగిలిపోయిందో, మనము కూడా మన యొక్క జీవితాన్ని, మన యొక్క బ్రతుకును మార్చుకుంటే యేసయ్య మనలో ఉదయించి మనలను అనేకులకు ప్రకాశింపజేసే కాంతిగా మార్చాలనుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాహాబు ద్వారా ఇజ్రాయేలీలు రక్షింపబడి ఉన్నారు, కాపాడబడి ఉన్నారు. రాహాబు ద్వారా తన యొక్క కుటుంబము నాశనం అవ్వకుండా కాపాడబడి ఉన్నది. అంటే శత్రువులైన వారి ద్వారా, అదే రీతిగా నిత్య నరకాగ్నిలోనికి కూడా వెళ్ళిపోకుండా రాహాబు ఏం చేసుకుని తన కుటుంబాన్ని కాపాడుకొనగలిగి ఉన్నది. మనము కూడా ఎప్పుడైతే భక్తి ద్వారా, క్రీస్తునందలి విశ్వాసము ద్వారా, సేవకులు తెలియజేస్తున్న మాటల ద్వారా మన బ్రతుకును మార్చుకొని మన జీవితాన్ని మార్చుకొని యేసయ్యకు స్థానాన్ని మన హృదయంలో ఇస్తామో దేవుడు మనలను కూడా అనేకులను కాపాడేవారిగా, అనేకులను రక్షించేవారిగా, అనేకులను వెలిగించేవారిగా దేవుడు మనలను మార్చువాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన పరిస్థితులు ఏమైనాను మనల్ని ఆశీర్వదించే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. కనుక అలాగున రాహాబు గురించి చూసిన, రాహాబు కూడా ఇజ్రాయేల్ కాదు, ఆమె కానానీయురాలు, వేరే దేశమునకు చెందిన స్త్రీ. అయినప్పటికీ దేవుడు ఆమెలో ఉన్న భక్తిని బట్టి, ఆమెలో ఉన్న మార్పును బట్టి ఆమెను తన వంశావళిలో ఆయన ఉంచి ఉన్నాడు. మూడవదిగా మనం చూస్తున్న స్త్రీ ఎవరు అంటే రూతు. మనకు బాగా తెలిసిన స్త్రీ ఎవరు? ఆమె రూతు. రూతు ఏ వంశమునకు చెందినది? వండర్ఫుల్. ఏంటి? మోయాబు దేశానికి చెందినది. ఆమె యొక్క పేరు ఏమని వస్తుంది అంటే మోయాబీరాలు. ఆమె ఇజ్రాయేలీరాలు కూడా కాదు. ఆమె కూడా ఏమై ఉన్నది? మోయాబీరాలు, అన్య దేశానికి చెందినది. ఆమెను కూడా దేవుడు ఏం చేసుకున్నాడు అంటే ఏర్పరచుకొని ఉన్నాడు. ఎందుకంటే మోయాబీరాలైన రూతు మనకు తెలుసు, చాలాసార్లు మనం విన్నాం. తన యొక్క అత్తయ్య గారైన నయోమితో ఆమె చెప్తూ ఉన్నది, నేను నీ దేవుడే, నా దేవుడు, నీ వంశమే నా వంశము, నీ దేశమే నా దేశం, నీవు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను, నేను నిన్ను విడిచిపెట్టను, నీవెక్కడుంటే నేను అక్కడ ఉంటాను, నీ దేవుణ్ణి నేను ఆరాధిస్తాను అని వేరొక దేశమునకు చెందినదైనా వేరే వారు ఆమెకు ఉన్న, వేరే కుటుంబం అంటే తన యొక్క తల్లిదండ్రులు ఉన్న, తనకు సేవించవలసిన దేవతా దేవుళ్ళు ఉన్న, లేదు నేను నా అత్తయ్య సేవిస్తున్న దేవుణ్ణి నేను సేవించాలి అని భక్తిని గురించిన అవగాహన తెచ్చుకొని కుటుంబాన్ని ఎలా నడిపించాలి అన్న అవగాహనతో తన అత్తతోనే తన తుది శ్వాస వరకు నిలిచిన స్త్రీ ఈ రూతు అనబడిచిన స్త్రీగా ఉన్నది. హల్లెలూయా. కనుక ఆమెకున్న భక్తిని బట్టి, ఆమెకున్న విశ్వాసమును బట్టి
దేవుడు ఆమెను కూడా ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు యొక్క వంశావళిలో ఆమెను ఉంచి ఉన్నాడు. వీళ్ళందరూ ఒక్కొక్క అద్భుతం. తామారు గొడ్రాలుగా మిగిలిపోయి ఉంటే గొడ్రాలుగానే ఆమె యొక్క జీవితం అక్కడ అంత్యమైపోయేది. యేసయ్య ఎవరో ఒకరిని ఏర్పరచుకునేవాడు, కానీ అవమానమును ఆశీర్వాదంగా మార్చడానికి ఆమెను ఉదాహరణగా ఉంచి ఉన్నాడు. రహాబు అసలు ఈ లెక్కలోనికి రావాల్సిన స్త్రీయే కాదు. ఆమె ఆ దేశమునకు చెందినది కాదు, ఆ ప్రజలతో ఉన్నది కాదు, కానీ ఆమెను కూడా దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎందుకంటే అక్కడ మారు మనసుకు దేవుడు ఒక ప్రప్రదమైన పీఠాన్ని ఆయన వేసి ఉన్నాడు. మూడవదిగా రూతును మనం చూసిన రూతు కూడా ఆ యొక్క స్థానంలో ఉండవలసినది కాదు. ఆమె మోయాబీరాలు. ఆమె అత్తను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటే ఆమె కూడా ఈ జాబితాలో ఉండేది కాదు. కానీ ఆమె కలిగి ఉన్న స్థిరమైన విశ్వాసం, నీ దేవుడే నా దేవుడు, నేను నీతోనే ఉంటాను, నీ దేవుణ్ణే సేవిస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను అని తుది శ్వాస వరకు చెప్పిన మాట యందు స్థిరముగా నిలబడిన స్త్రీ రూతు. అందుచేత ఆమెను దేవుడు ఏం చేసినాడంటే ఆయన వంశావళిలో ఒక స్త్రీగా దేవుడు ఉంచి ఉన్నాడు. ఇది నమ్మున రూతు ద్వారా మనం నేర్చుకునవలసిన విషయం, యేసయ్య ఆశీర్వాదం మనం పొందుకొని యేసుచే గణపరచబడాలి అంటే మనం తీసుకున్న నిర్ణయమునందు మనము స్థిరముగా నిలబడే వారిగా ఉండాలి. హల్లెలూయా. విశ్వాసములో సడలని వారిగా మనము ఉండాలి. ఆహారము లేని పరిస్థితిలో రూతు ఉన్నది, ఏమీ లేని పరిస్థితిలో ఉన్నది. తను కూడా గొడ్రాలుగా ఉన్నది, పిల్లలు లేని స్థితిలో ఉన్నది. కష్టపడి తన యొక్క అత్తను పోషించవలసిన పరిస్థితి అయినప్పటికీ తను తీసుకున్న నిర్ణయం, తను నమ్మిన మాట, నేను నా దేవుడైన నా యొక్క అత్తయ్య సేవిస్తున్న దేవుణ్ణే నేను సేవిస్తాను, యేసయ్యను లేదా యెహోవాను నేను ఆరాధిస్తాను అనే తీర్మానంలో ఆమె నిలకడగా ఉన్నది. యేసయ్య ఆమెలో ఒక అద్భుత కార్యాన్ని చేసి ఎక్కడో ఉండవలసిన బోవాజుతో ఆమెను కలిపి ఆమెను యేసుక్రీస్తు యొక్క వంశావళిలోనికి దేవుడు చేర్చుకొని ఉన్నాడు. అండ్ ది ఫోర్త్ ఉమెన్, నాలుగవదిగా చూస్తున్న స్త్రీ ఎవరు అంటే బెత్షెబ. ఎవరు ఆమె? బెత్షెబ. బెత్షెబ కూడా ఆమె ఇజ్రాయేల్ దేశానికి చెందినది కాదు. ఆమె హితీయురాలు, హితైట్ అని ఇంగ్లీష్లో ఉన్నది, హితీయురాలు అయిన బెత్షెబ యేసుక్రీస్తు యొక్క వంశములోనికి చేరడానికి గల కారణం ఏంటంటే ఆమెకు అన్యాయం జరిగింది. అయినప్పటికీ ఆమె న్యాయం కోసం నిలబడింది, నీతి కోసం నిలబడింది. కనుక న్యాయము కొరకు నీతి కోసము బెత్షెబ నిలబడింది కనుక దేవుడు ఆమెను ఏం చేశాడంటే ఆయన యొక్క వంశావళిలో దేవుడు చేర్చుకొని ఉన్నాడు. కనుక ఒక్కొక్కరిని మనం చూస్తూ ఉన్న వారిలో ఏదో ఒక గొప్ప లక్షణం ఉన్నది, ఏదో ఒక ఉత్తమమైన క్యారెక్టర్ ఉన్నది వారిలో. భక్తి, న్యాయము, నీతి ఇవన్నీ వారిని ఏం చేస్తూ ఉన్నది అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వంశావళిలో ఒక భాగంగా దేవుడు వారి నుంచి ఉన్నాడు. హల్లెలూయా. బెత్షెబాకు అన్యాయం జరిగిన నా దేవుడు న్యాయమును నా యెడల జరిగిస్తాడు అనబడుచు వేచి చూచి ఉన్నది, దేవుని సన్నిధిలో కనిపెట్టి ఉన్నది. తన కుమారుడైన సొలొమోనుని దేవుడు రాజుగా అభిషేకించి ఆమె ద్వారా అనేకులకు ఆశీర్వాదములు దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. కనుక మనకు అన్యాయమైన పరిస్థితుల్లో మనం ఉంటూ ఉన్న, ఒకవేళ ఎటువంటి ఇబ్బందికరమైన చోట్ల మనం ఉన్న, దేవుని యొక్క న్యాయమైన తీర్పు వచ్చే వరకు మనం కనిపెట్టినట్లయితే దేవుడు నా జీవితంలో ఖచ్చితంగా ఆయన నీతిని స్థాపిస్తాడు, ఆయన క్రియలను ఆయన జరిగిస్తాడు అని వేచి చూస్తే దేవుడు మనకు కిరీటాన్ని ధరింపజేసేవానిగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. కనుక చివరిగా మనం చూస్తున్న స్త్రీ, ఐదవ స్త్రీ ఎవరు అంటే మరియ. ఎవరు ఆమె? మరియ గురించి లూకా సువార్తలో భక్తుడు తెలియజేస్తూ అంటూ ఉంటాడు, ఆమె వినయము విధేయత కలిగిన స్త్రీ. పూజురాలు అనవలసిన మాటను మనం చూస్తూ ఉంటాం, ఇంకా వివిధ మాటలు అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఏ వెరీ హంబుల్ ఉమెన్. మరియలో ఉన్న లక్ష్యము అది. మరియను దేవుడు అందుచేత ఎన్నుకొని మరియ యొక్క గర్భంలో చివరికి యేసయ్య ఏం చేసి ఉన్నారు, ఆయన జన్మించి ఉన్నారు. ఈ 5 స్త్రీల యొక్క పేర్లు యేసుక్రీస్తు యొక్క వంశావళిలో పెట్టడానికి గల కారణము ఒకటి ఏంటంటే యూదులకు మాత్రమే దేవుడు ఆయన ప్రాముఖ్యతనిచ్చేవాడు కాదు, అన్యులకు కూడా ఆయన ప్రాముఖ్యతను ఇచ్చే దేవుడు. ఆయన అందరికీ దేవుడు. మరొక విభిన్నమైన మాటలు అనేకులు చెప్తున్నవి ఏంటంటే బైబిల్ గ్రంథంలో పురుషుల యొక్క పేర్లు ఎక్కువ మనం చూస్తూ ఉంటాం. కనుక దేవుడు పురుషులకే యేసయ్య, స్త్రీలకు కాదు. ఫెమినిజం అనబడుతున్న బోధలు చాలా ఎక్కువైపోయాయి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలను చాలామంది
ఆయన అనబడుచున్న మాటల దగ్గర ఆమె అనబడుచున్న మాటలు పెట్టుకొని తర్జుమా అయిన బైబిల్ గ్రంథాలు కూడా ఉన్నాయి. దాన్ని ఫెమినిస్ట్ బైబిల్ అంటారు. ఎందుకంటే మా దేవుడు ఆయన ఒక లింగానికి చెందినవాడు కాదు, ఒక ఏమంటారు దాన్ని, ఒక జెండర్కి చెందినవాడు కాదు అని బైబిల్ గ్రంథాన్ని తర్జుమా చేసుకున్న వారు కూడా ఉన్నారు. అలా కాదు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన అందరికీ దేవుడు, స్త్రీలకు పురుషులకు కూడా ఆయన దేవుడు అనే ఇంపార్టెంట్ స్త్రీలకు కూడా ఇవ్వడానికి ఆయన యొక్క వంశావళిలో స్త్రీల యొక్క పేర్లను కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన నమోదు చేయించున్నాడు. ఇలాగున యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చాలామందిని మనం చూస్తూ ఉంటాం. యేసయ్య యొక్క వంశావళి, యేసయ్య యొక్క జననము చివరకు మనకు నేర్పిస్తున్నది ఏంటంటే ఆయన అందరికీ దేవుడు, అందరినీ ఆశీర్వదించడానికి ఆయన వచ్చి ఉన్నాడు. ఆయన రాజ్యములోనికి అందరినీ చేర్చుటకు ఆయన వచ్చిన దేవుడు. మనము నీతి కొరకు నిలబడితే ఆయన మనను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మనము మన యొక్క జీవితాన్ని మార్చుకుంటే ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు. రాహాబు యొక్క జీవితం ద్వారా మనము మన యొక్క నిర్ణయమునందు స్థిరముగా నిలబడితే ఆయన మనల్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తారు. రూతు జీవితం ద్వారా మనము తీసుకున్న పరిస్థితులలో లేదా మనం వెళ్తున్న మార్గాల్లో అన్యాయం మనకు జరిగిన న్యాయము కొరకు మనం నిలబడితే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. బెత్షెబా యొక్క జీవితం ద్వారా మనము ఏ పరిస్థితుల్లో ఉన్న వినయ విధేయతలతో ఉంటే మనల్ని దేవుడు ఖచ్చితంగా అనేకులకు దీవెనకరంగా మారుస్తాడు మరియ జీవితం ద్వారా. కనుక ఇలాగున మన యొక్క జీవితాన్ని మనం మార్చుకుంటూ ఉండగా దేవుడు ఖచ్చితంగా ఆయన రూపంలోనికి మార్చబడుచున్న మనలను ఆయన తన యొక్క అద్భుతమైన దీవెనలతో నింపే దేవునిగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఈ ఆధ్యాత్మిక కూడికల్లో మొదటి దినమున వచ్చిన మీరందరికీ దేవుడు తెలియజేస్తున్న మాట ఇది, యేసయ్య అందరిని ఆశీర్వదించాలనుకుంటున్నాడు, మిమ్మల్ని కూడా ఆశీర్వదించాలనుకుంటున్నాడు. అవమానముతో ఉన్న, గొడ్రాలైన పరిస్థితుల్లో ఉన్న, లేదా చేజారిపోయిన పరిస్థితుల్లో ఉన్న, ఒంటరి స్త్రీగా రూతు వలె ఉన్న, ఏమీ లేని పరిస్థితుల్లో మరియ వలె మీరు ఉన్న, దేవుని యందు భక్తి, వినయము, విధేయత, నీతి, న్యాయం ఉంటే దేవుడు మన చరిత్రను ఆయన మార్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఈ దినమున అట్టి రీతిగా మనల్ని ఆశీర్వదించు యేసయ్య యొక్క సన్నిధిలో మనమున్నాం. మరి ఆయనకు ప్రార్థన చేసి అందరినీ ఆశీర్వదించి యేసయ్య యొక్క దీవెనలు పొందుకుందామా? ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకోనండి. ఇప్పటి వరకు వాక్యం విన్న మనం యేసయ్య ఆయన వంశావళిని గమనించిన, ఆయన అందరినీ ఆశీర్వదించడానికి వచ్చిన దేవుడు, ఆయన మన పరిస్థితులను మార్చి మన అనేకులకు దీవెనకరంగా ఉంచుటకు వచ్చిన దేవుడు అని మనం గమనించున్నాం. కనుక యేసయ్యకి ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. ప్రభువా నన్ను దీవించు అని యేసయ్యకు తెలియజేద్దాం. ప్రార్థించుకుందాం. ప్రార్థిద్దామా? అవమానములతో ఉన్నావా? నిందలతో ఉన్నావా? ఏమీ లేని పరిస్థితిలో ఉన్నావా? అంతా అయిపోయి నాశనకరమైన స్థితిలో ఉన్నావా రూతు వలె? అయితే దేవుడు అంటున్నాడు, ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు, ఆయన నిన్ను అనేకులకు దీవెనకరంగా మార్చే దేవుడు. తామరును, రాహాబును, రూతును, బెత్షెబాను, మరియను, వారికి ఉంటున్న చరిత్ర, వారి యొక్క గతము దుర్మార్గమైన పరిస్థితుల్లో లేదా దీనమైన స్థితిలో ఉన్న వారు భక్తిని కలిగి ఉన్నారు కనుక దేవుడు వారిని మార్చి ఉన్నాడు, వారి స్థితిని హెచ్చించి ఉన్నాడు. ఈ దినం నిన్ను కూడా ఆయన హెచ్చిస్తాడు. కనుక పరిపూర్ణంగా ఆయనకు నీవు లోబడు, ఆయన నిన్ను గణపరుస్తాడు. ఆయన అందరికీ దేవుడు, అందరినీ ఆశీర్వదించే దేవుడు, నిన్ను ఒక గొప్ప రాజ్యంలో చేర్చడానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన. కనుక ఆయనకు ప్రార్థించుకుందాం. ప్రార్థన. మమ్మల్ని అంత మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ఈ మొదటి దినపు ఆధ్యాత్మిక కూడికను మీరు దీవెనకరంగా జరిగించి మా యొక్క జీవితాన్న మీరు మాట్లాడిన మాటలకై వందనాలు ప్రభువా. ప్రభువా, నీవు కేవలము ఎవరికో మాత్రమే దేవునిగా ఉండుటకు వచ్చిన వాడవు కావు, నీవు అందరికీ దేవుడవు, అందరినీ ఆశీర్వదించడానికి వచ్చిన దేవుడవు, ప్రపంచాన్ని పరిపాలన చేసి సుఖ సంతోషాలతో నింపడానికి వచ్చిన దేవుడవయ్యా. ప్రభువా, ఈ దినమున ఎందరైతే నీ అధికారమునకు లోబడి నీ యందు జీవించుటకు వారి యొక్క భక్తి జీవితాన్ని కట్టుకుంటూ ఉన్నారో, నీ పోలికలోనికి మార్చబడ్డానికి ఇష్టపడుతూ ఉన్నారో, నీతి, న్యాయము, మారు మనసు, వినయము, విధేయత, దృఢమైన విశ్వాసముతో నిలబడుతూ ఉన్నారో, యేసుక్రీస్తు నామమున వారి యొక్క చరిత్రను మీరు మార్చమని ప్రార్థిస్తున్నామయ్యా. వారి భవిష్యత్తును మీరు దీవెనకరంగా ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ దినమున వాక్యం విన్న ప్రతి ఒక్కరు ప్రభా, ఈ వాక్యము ద్వారా మీ యొక్క మేళ్లను గ్రహించి, మీ మంచితనాన్ని గ్రహించి, పాపులను కూడా మీరు మేలుకరంగా మార్చిన వారని
వారి మనసున ఉంచుకొని వారి జీవితాన్ని మార్చుకొని నీ దీవెనలు పొందుకొని వారిగా ఉన్నట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఏ అవమాన పాలైన పరిస్థితుల్లో దరిద్రమైన స్థితిలో నీ బిడ్డలు ఉన్నాను, వారు చేస్తున్న భక్తి వారికి ధైర్యాన్ని ఆశీర్వాదాన్ని కలిగించునుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీవు ఈ దినమున మాతో ఉండి మమ్మల్ని ఆశీర్వదించిన విధముకై మీకు వందనాలు. రేపటి దినమున కూడా మీరు మాతో ఉండి మమ్మల్ని బలపరచండి. మీ దీవెనలు మాయందు స్థిరపరిచి మమ్మల్ని గణపరిచి హెచ్చించి మీ ఆశీర్వాదములకు వారసులుగా మార్చమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య దీవెన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ మనకందరికీ తోడై ఉండునుగాక. కను దృష్టి నాపై ఉంచి నీ కను పాపవలే నన్ను కాపాడిన కరుణామయ్యా. నీ కను దృష్టి నాపై ఉంచి నీ కను పాపవలే నన్ను కాపాడిన కరుణామయ్యా. కంటికి రెప్పలా కాచిన దేవుడా, వెనుకక నిద్రించక దాచిన దేవుడా, కంటికి రెప్పలా కాచిన దేవుడా, వెనుకక నిద్రించక దాచిన దేవుడా, నీకే స్తోత్రము, 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 నీకే స్తోత్రము. నీ కను దృష్టి నాపై ఉంచి నీ కను పాపవలే నన్ను కాపాడిన కరుణామయ్యా. ఎవరు తీయలేని నీ కంచెన చుట్టూ ప్రాకారముగా ఉంచావయ్యా. నా బలహీనతలో నా బలము నీవై నా భయములన్నిటినీ తీసావయ్యా. Praise the Lord. Dear friends, to watch more sermons and worship songs, please subscribe to our YouTube channel Moses Abhishek, MOSES ABHISHEK, and follow us on Facebook and Instagram @Moses Abhishek Tanity. ప్రియులారా, మరిన్ని సందేశములు మీరు ఆలకించడానికి, మరిన్ని దేవుని యొక్క పాటలు వినడానికి మోసెస్ అభిషేక్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునండి. అలాగే ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రామ్లోను మోసెస్ అభిషేక్ తానేటి అనే మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. For your praise and support, our address, Pastor T. Moses Abhishek, son of Reverend T. Blessing, Emmanuel Church, Bhaskar Nagar, Samal Court, Andhra Pradesh, India 533440. Our phone numbers 8883 29940. May God bless you all.